ఉండండి, కార్ ఇక్కడికి తీసుకొస్తే అదే కదా. నాకు తెలుసు ముజ్జంకి ఇదే నేర్పిస్తుంది, ఇలా అరమని అన్నీ చేయమని. చూసారా అసలు 2 నిమిషాలు ఆగట్లేదు, దానికి ఇదే నేర్పిస్తుంది. అందుకే అది కూడా అలాగే తయారైంది, 2 నిమిషాలు కూడా ఆగట్లేదు. అటు ఇటు పరిగెట్టేస్తే ఎక్కించేస్తారా? అబ్బాయి ఇల్లు ఇక్కడికే కదా అబ్బాయి. ఇప్పుడు కాళ్ళు నొప్పులే ఉండవు మాకు. షికార్ అంటే మనకి ఏ నొప్పి ఉండదు కదమ్మా. నేను పిలకుండా ఉండాల్సింది అమ్మాయి. చూసారా షికార్ అంటే ఎంత తొందరగా పరిగెట్టి వస్తుందో. ఇంతకీ తిన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేసామండి. ఎందుకంటే చెవుకి కొంచెం బాగా బ్లడ్ వెజల్స్ అన్నీ బ్లడ్ ఇక్కడ గడ్డ కట్టేసి చెవు అంతా వాచిపోయింది. అదైతే తీయించడానికి అని చెప్పి తీసుకెళ్ళాము. చాలా అలర్ట్ చేసిందండి. మా హస్బెండ్ కోపం వచ్చేసేది, కానీ తను చాలా పాపం జాలి అనిపించేది అసలు దాన్ని చూస్తే. ఇంకా మా హస్బెండ్ దానికి బ్లడ్ అది తీస్తుంటే ఇంకా ట్రీట్మెంట్కి మా హస్బెండ్ కళ్ళు తిరిగి అయితే దెబ్బకి పడిపోయారండి. ఇంకా చూసారా అసలు ఎంత గింజుకుంటుందంటే అంత గింజుకుంటుంది. అంటే మన పెయిన్ చెప్పగలం, అది దాని పెయిన్ చెప్పలేదు కదా. ఫస్ట్ అయితే భయపడిపోతుంది బాగానా. ఇంకా ఫైనల్గా అయితే ఎలాగోలాగా దాన్ని ట్రీట్ చేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా పడుకుందండి.